మరి మన ఇంటికి వచ్చాక బిందుని చూశాను. ఆవిడ కూడా సింధు లాగానే బానే ఉంది అని అనుకున్నాను. ఇంకా ఎవరినైనా చూసావా? లేదు సార్, ఒట్టు. నిజమే చెప్పావు. లైఫ్ లాంగ్ బ్యాచిలర్ గా ఉండిపోతాను సార్. అబద్ధం. లైఫ్ లాంగ్ బ్యాచిలర్ గా ఉండలేం కదా సార్. పేరెంట్స్ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం కదా. ఈ మిషన్ వల్ల తేలింది ఏమిటంటే నువ్వు ఒక ఫేక్ పర్సన్, ఫ్రాడ్. కూర్చో. ఇంకా అవ్వలేదు. కరావే అచ్చావే బుచ్చావే వేళ పడాలేదు. గన్తో షూట్ చేయాలి. ఇతనేంటి ఇవన్నీ నాకు తగిలించి ఎక్స్ట్రా చేస్తున్నాడు? చెప్తా. ఇదే రహస్యం. చెప్తా. లాస్ట్ క్వశ్చన్. ఈ క్షణం నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? పోండి సార్, చిలిపి. మగాడికి మగాడిని చూస్తే ఏమనిపిస్తుంది? నో ఫీలింగ్స్. నన్ను చంపేయాలనో నా చేతులు కాళ్ళు విరగ్గొట్టాలనో అనిపించటం లేదు? నా మీద కోపంగా లేదు? లేదు సార్, మీరు మీ కూతుళ్ళని చాలా ఎక్కువ ప్రేమిస్తున్నారు. అందుకే జాగ్రత్త పడుతున్నారు. అచ్చం మా డాడీలానే. కొంచెం పైత్యం పాలు ఎక్కువ ఉన్నా మీరంటే చిరాకు వస్తుంది, కానీ విపరీతమైన కోపం, ప్రతీకారం అలాంటి ఫీలింగ్స్ ఏమీ కలగట్లేదు. నిజమా? ఆనెస్ట్లీ సార్, మీ మిషనే చెప్తుంది. అయ్యగారు మార్కెట్ కి వెళ్ళాలట, అమ్మగారి కాలింగ్. సరే, మనం మళ్ళీ కలుద్దాం. ఏమిటి మిషను? వాడు అబద్ధం చెబుతున్నాడా? ఇది నిజం చెబుతుందా? నా పెళ్ళంలాగానే ఇది కూడా కన్ఫ్యూజన్ గా బిహేవ్ చేస్తుంది. కరావే అచ్చావే బుచ్చావే వస్తున్నా. ఓ అయ్యో, నీ తెలివి పాడ్రి సంతలో పరిగిలమ్మబోయినదా ఏటి? మేడం గోరికి గొంతు పలకదని నీకెరికే కదా. ఎందుకీ ఫోన్ దేనికి చేసినావు? అంటే గొంతింకా రాలేదా? ఏటిది పేపరా? ఉదయాన వచ్చేసినదిగా. పేపర్ కాదు, మీ అమ్మగారి గొంతు. బాబు, గొంతు రేత్రికి రేత్రి ఎట్టా వచ్చేత్తది? కలగని వచ్చేసినదా ఏటి? కల కాదు, దెయ్యాలొచ్చాయి కదా. అంటే ఏటి? ఆ దయ్యాల్ని నువ్వు గాని పంపినావా ఏటి?
అయినా ఎవరో ఎదవలు దయాలు దినేసలు వేసుకుంటే మా మేడం గోరు గుర్తుపట్టరా ఏంటి? అంటే రాత్రి దెయ్యాలు కనబడడం వల్ల యూజ్ ఏమీ లేదా? ఆ ఒకటి ఉన్నది. ఈ పాలి నువ్వు మేడం గోరికి కనబడ్డావా అనుకో, నీ తోలు తీసి కబేలాగా అమ్మేస్తానని చెప్పినది. ఆ, ఉంటాను. సచ్చినోడు. ఓర్ నాయనో, ఈ దెయ్యాలు నాకు ముంచేగా. ఏందిరా నువ్వు అన్న ప్రొఫెషనల్ ఇంకా రాలేదు? వస్తాడన్నా, ఆయన చాలా పంచువల్. అట్నా? అన్నా వచ్చాడన్నా. ఆకాశం నీలంగా ఉంది. పౌరం తెల్లగా ఉందిలే. వర్షం పడితే రూఫ్ కారుతుంది. జలుబు చేస్తే ముక్కు కూడా కారుతుంది. రైట్. అన్నా ఈయనేనన్నా ఈరదాసు ఆ మేజర్ ఇంట్లో నుంచి డాక్యుమెంట్స్ తేవడంలో మనకి హెల్ప్ చేస్తాడన్నా. అవునా? నేను హెల్ప్ చేయను, పని చేస్తాను. పనికి ఛార్జ్ చేస్తాను. పని అయిపోగానే డిశ్చార్జ్ అయిపోతాను. మా వాడు నీకేం చేయాలో చెప్పినాడా? చెప్పాడు. మాంత్రికుడు గుహలోంచి డైమండ్ తీసుకొచ్చినట్టు ఆ మేజర్ ఇంట్లోంచి డాక్యుమెంట్స్ తీసుకురావాలి. ఫీజు 5 లక్షలు. ఏంది 5 లక్షలా? మరో బేరం లేదా? నా దగ్గర బేరం ఉండదు, ఫిక్స్డ్ రేట్. సరే డన్. వీడేంద్రా డీటెయిల్స్ ఏమి తెలుసుకోకుండా పోయినాడు? అదే అన్న ఆయన స్పెషల్. అట్నా? అద్దాలు, ఎయిర్ బ్యాండ్, లిప్స్టిక్, అద్దాలు అద్దాలు. హే, ఇంట్లో మన ముగ్గురమే ఉండేసరికి ఎంత కామ్గా ఉందో కదా. అవునవును, చాలా ప్రశాంతంగా ఉంది. మీ నాన్న అరుపులు, మీ అమ్మ కచోరే చెగోడి భాష, మధ్యలో ఆ బోలాగాడి గోల. అదేంటో సినిమా హాల్లో ఉంటున్న ఫీలింగ్. అద్దాలు అద్దాలు, అద్దాలు, ఎయిర్ బ్యాండ్లు, లిప్స్టిక్. వచ్చాడు వచ్చాడు. ఎవరు? అద్దాలు, ఎయిర్ బ్యాండ్లు, లిప్స్టిక్, అద్దాలు అద్దాలు, దువ్వెన్లు దువ్వెన్లు. మా ఆయన సింధు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు మను నాకు చిన్న హెల్ప్ చేయరా ప్లీజ్. అద్దాలు, బొట్టు బిళ్ళల రిబ్బన్స్. అద్దాలు అద్దాలు, అద్దాలు, బొట్టు బిళ్ళల రిబ్బన్స్. హాయ్ సింధు. హాయ్. వెళ్ళి త్వరగా వచ్చేసాయి, ఇంట్లో బిందు ఒక్కతే ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ బండి దగ్గరే ఉండాలి. ఓ పని చేద్దాం, నువ్వు బండి వాడివి, నేను కస్టమర్ని, ఓకేనా? ఓకే. బిందు బిందు. ధన్ను. బంగారు రంగుల చిలక పలకవే, పుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని. మను, ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? బ్యూటిఫుల్. అంటే నేను అందంగా లేనా? నాకంటే ఇయర్ రింగ్స్ అందంగా ఉన్నాయా? నీకంటే ఈ లోకంలో ఏది అందంగా ఉండదు సింధు. కొంచెం ఎక్కువైంది అనుకుంటా. నీ అందంలాగే.
మను ఈ స్పెట్స్ ఎలా ఉన్నాయి? ఓ సూపర్. బాబు ఈ డబ్బా ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలా? బయట సూపర్ మార్కెట్ లో కూడా ఇంత రేట్ లేదే. సరే తీసుకోండి, నాకు రేట్లు తెలియవు. రేట్లు తెలియకుండా వ్యాపారం ఎలా చేస్తున్నావు బాబు? బిందు మనం ఎటైనా పారిపోదాం. వద్దు తన్ను, మా డాడీని నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు కూడా ట్రై చేయి. పేరెంట్స్ ని బాధ పెట్టి మనం హ్యాపీగా ఉండలేం తన్ను. పేరెంట్స్ అంటే గుర్తొచ్చింది, మా నాన్న ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ల్యాండ్ నీ పేరు మీద కొన్నాడు కదా, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? మను లిప్స్టిక్ ఎలా ఉంది? లిప్స్టిక్ కొనేటప్పుడు కలర్ కాదమ్మా, టేస్ట్ చూసుకోనాలి. ఎందుకు? నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. బిందు మీ డాడీ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? నువ్వు ఎక్కువగా ఆశపడకు, అంత టైం ఏం లేదు. అసలే డాడీ తిక్క మనిషి. నేను ఇక్కడ చూసాడంటే మర్డర్ చేసేస్తాడు. ఇదిగో అబ్బాయి, ఇదెంత? మీ ఇష్టం అండి, మీకు ఎంత తోస్తే అంత ఇచ్చి తీసుకెళ్ళండి. ఇన్ని తీసుకున్నాం, ఇది ఫ్రీగా ఇవ్వరాదు? అదొక్కటేంటి, కావాలంటే బండి తీసుకెళ్ళండి. మాకంత ఆశ లేదులే, రావే. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఏమిటిదంతా? ఇచ్చారే ఆచారే. ఏమిటిదంతా అడుగుతున్నారు? నువ్వు చెప్పు. ఏం జరగబోతుంది? కరచి తివచి పిశాచి, ఏ వెతుకుతున్నారని అడుగుతున్నారు. నువ్వు పోయి కనపట్రా పో. అలాగే. బోలా, గన్! అద్దాలు, బొట్టి బిళ్ళ, రిబ్బన్లు. బోలా! ఏయ్! ఏయ్! ఇదిగోండి సార్. రిబ్బన్లు, ఏయ్! అద్దాలు, బొట్టి బిళ్ళ. పారిపోయాడు పిరికి పంద. బోలా, సార్ బండిది. ముందు గన్ ఇవ్వండి. ఎందుకురా? గన్ ఉంటే ఎవరు కొనరండి. అయ్య బాబాయ్, వస్తానండి. అబ్బా, బోలా! మీరు అంతగా చెప్పాలా మినిస్టర్ గారు? ఆ భూమి మీకే ఇస్తా. కాకపోతే ఆ భూమి పేపర్లు ఎక్కడో పెట్టే మర్చిపోయినా, అందుకే దొరకగానే టచ్ లోకి వస్తా. సరేనా? మరి ఉంటాను. నమస్తే సార్. ఒరే నీ బండబడా, మా ఇంటి అడ్రస్ ఎట్టా తెలిసిందయ్యా? నాకు అవన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేనెందుకు వచ్చానో నీకు తెలుసా? తెలీదు. అందుకే నేను నీకంటే క్లవర్. ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదేందయ్యా? ఎవరి అమ్మే?
సారీ సారీ సారీ. ఇది గేటు, నాకు అక్కర్లేదు. ఇది గోడ, నాకు కావాలి. దూకాలి కదా. ఇది ఇల్లు, దీనికి కన్నం వెయ్యాలి. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఇక్కడ అల్మారా ఉండొచ్చు, నేను ఓపెన్ చేయొచ్చు. పని ఫినిష్. అమ్మో ఏవో అనుకున్నాను గానే నువ్వు మేధావయ్యా. నిన్ను పడేయడానికి ఈ తెలివితేటలు చాలరా. ఉండు, ఇప్పుడు వెళ్ళే డబ్బు తీసుకొస్తా. ఇదిగో అడ్వాన్స్. పని అయిపోయిన తర్వాత మొత్తం ఇస్తా. డన్ డన్. ఇతనెవరు? మిల్కా సింగ్ కొడుకా, పీటీ ఉష తమ్ముడా? బుల్లెట్లా పరిగెత్తుకొచ్చాడు. నా ఫీల్డ్కి పనికొస్తాడు, ట్రైనింగ్ ఇస్తాను. ఏందయ్యా వీడు నా కొడుకో? అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు చెప్తారే. నేను ఓ తండ్రి కొడుకునే. దొంగలకు కూడా వంశాలు, వారసత్వాలు, ఇంటి పేర్లు ఉంటాయి సార్. మీరు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడారు, నేను హర్ట్ అయ్యాను. సరే సరే సరే. ఒరే నువ్వేంద్రా ఇట్టా పరిగెత్తుకొచ్చినా? పిచ్చి కుక్క ఏమన్నా తరిమిందా? బొట్టు పిల్లలే గాజులే స్టిక్కర్సే, బొట్టు పిల్లలే గాజులే స్టిక్కర్సే, రిబ్బన్లే బొట్టు పిల్లలే గాజులే స్టిక్కర్సే, బొట్టు పిల్లలే గాజులే స్టిక్కర్సే. బాబు ఐలైనర్ ఉందా? తెలీదమ్మా, ఉంటే తీసుకోండి. బండిలో ఉందో నీకు తెలీదా? అమ్మా ఎవరు? నా మొగుడు. బోలా ఆ ఈయనెవరు? నా మొగుడు. బోసు, ఇదేదో రౌడీ మ్యాటర్ లాగా ఉంది, మనకెందుకు వచ్చిన సబ్బు పెట్టెలే, టోపీలే, జగ్గులే, బొట్టు పిల్లలే గాజులే, రిబ్బన్సే. బోసు మర్యాదగా మాట్లాడు. అల్లుడు గారు అని పిలవాలా? అదే అల్లుడుగాడు ఎక్కడున్నాడు? పిలో. ఎందుకో? నేను లేకుండా చూసి నా ఇంట్లో దూరాడు, నా కూతురుతో రొమాన్స్ మొదలు పెట్టాడు. రాస్కెల్. నిజమా? దానికి హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది పోయే ఇట్టా ఏడు మొహం పెట్టుకున్నావేందయ్యా? శ్రీమంతం ఫంక్షన్ పిలవడానికి మర్చిపోమాగా. నన్ను ఇరిటేట్ చేయకో. మర్యాదగా వాడిని నాకు అప్పగించు, అప్పుడు వెళ్ళిపోతాను. ఏంది అప్పగించడానికి వాడు ఏమన్నా యుద్ధ ఖైదీ అనుకున్నావా? నా కొడుకో. బుల్లెట్ ఇవ్వు, కాలిస్తే తప్ప వీడు లొంగడు. కాల్చడానికి నేనేం నాటుకోండి కాదు, బోసు. అన్నా ఆ మేజర్ చాలా తిక్కలోడు, కాల్చినా కాల్చేస్తాడు. వెనక పదన్నా. వెళ్ళను. ఈ అల ఆడి ఎముకలు విరిచేస్తా. నా ఎముకలు కట్టె పొలాలు కాదురా విరిచేయటానికి. ఇప్పుడు చూడు, నేను నీ రక్తం తాగుతాను. నా రక్తం ఏమన్నా ఆరెంజ్ జ్యూస్ అనుకున్నావా? గ్లాస్ లో పోసుకొని తాగడానికి. ఇదిగో కాల్చేస్తున్నాను. ఇంటికి పోయే సిగరెట్ కాల్చుకో. సార్ ఇలాంటి వాడిని చంపి మీరు జైలుకి వెళ్తారా? వీడు మన చేతుల్లో చావటానికి అర్హుడు కాదా? కాదు. వాళ్ళేందిరా మాట్లాడుకుంటున్నారు? మిమ్మల్ని ఎక్కడ కలిస్తే ఖాయంగా చేస్తారో లెక్కలేస్తున్నారన్నా. ఖచ్చితంగా చచ్చిపోతానా? కనిపిస్తే గ్యారంటీ అన్నా. మీరు చంపితే ఒక ఆర్మీ జనరల్ చంపాలి, ఒక నిజంతను చంపాలి, ఒక సింహాన్ని చంపాలి, ఒక పులిని చంపాలి. వీడేమిటి సార్ చిల్లర ప్రొటేషన్? వదిలేయండి. అయితే ఓపెన్ చేద్దాం. వాళ్ళకంటే ముందు మనమే అటాక్ చేస్తే పోలా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏమీ లేదు సార్, మీరు ముందుకెళ్తుండండి, నేను వెనక్కి లాగుతుంటా. మన పరువు పోకూడదు కదా. నేను షూట్ చేసేస్తాను. నిన్ను ఇవాళ వేసేస్తాడ్రా.
బాబు పోలీసులు. బావగారు లోపలికి పోయే కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పదండి. ఆయన కాఫీ తాగరు. ఇందాక రక్తం అనగా మైండ్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఏందియ్యా ఆడ పోలీసులు వస్తున్నారు, మెల్లగా మాట్లాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? పోలేరమ్మ జాతర ఇంకా సేపట్లో దున్నపోతుని బలివ్వబోతున్నాను. మేజర్ గారు, మీరంటే ఈ ఊర్లో అందరికీ ఎంతో రెస్పెక్ట్. మీరేంటి మరీ చిన్నపిల్లాళ్లాగా ఈ కయ్యాలు కొట్లాట్లు? ఇన్స్పెక్టర్ గారు ఏం జరిగిందంటే మీరింకేం చెప్పొద్దు. రండి సార్, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఇది మంచి బంపర్ ఆఫర్. పదండి. ఏందిరా ఆ, కాఫీ మీ ఇంట్లో మళ్ళీ తాగడానికి వస్తానంటున్నారు. అట్నా? ఆ. పదండి సార్, నేను చెప్తున్నాను కదా, పదండి. పదండి సార్. నా మాట వినండి. ఆ. రండి సార్, రండి. మీరు కారు ఎక్కండి. రండి సార్, రండి సార్. పదండి సార్, పదండి. నేను చెప్తున్నాను కదా, పదండి. రండి రేయ్! రండి, ఎక్కండి. ఎక్కండి సార్. వీడేందే ఇట్టా పరిగెత్తుండాడు? ఆ? అమ్మయ్యా నా బండి సేఫ్. ఏందిరా నీకోసం నేను కోట్లు కోట్లు కూడా పెడతా అంటే నువ్వు బొట్టు బిళ్ళలు పౌడర్ డబ్బాలు అమ్ముకుంటావేంద్రా నా యాల? నువ్వు ఇలా ఇన్సల్టింగ్ మాట్లాడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. దారా అయ్యా దారా అయ్యా దారా పక్కకు రారా. కంట్రోల్ చేసుకో అన్నా. రేపు ఎప్పుడైనా మేజర్ కాల్ చేస్తే తలకూరు పెట్టేది బాబే అన్నా. ఊరుకో అన్నా, ఊరుకో. గుడ్డు నాయాల. బాబు ఆ బండిని ఏం చేయమంటారు? మన గెస్ట్ హౌస్ లో దాచేయండి. అట్నే బాబు. ఆ. మమ్మీ నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను. నేను ధనరాజ్కి డివోర్స్ ఇవ్వను కాక ఇవ్వను. రష్యా శిష్య కరిష్యా కిష్యా. ఏమండి ఆవిడని చూస్తే ఏడుస్తుంది, పైగా బోలా లేడు. ఇలాంటప్పుడు మీరు ఆ భాష మాట్లాడితే నాకేమర్థం అవుతుంది? తెలుగులో మాట్లాడొచ్చు కదా. నేను మేజర్ గారిని కన్విన్స్ చేస్తాను బాబు. మమ్మీ అసలు డాడీ అబ్జెక్షన్ ఏంటి? ఆ ధనరాజ్ ఫుట్పాత్ గాడు కాదు, ఆస్తి పాస్తులు ఉన్నవాడు, గ్రాడ్యుయేట్, పైగా అక్కకి నచ్చినవాడు. ప్లస్ ఆల్రెడీ పెళ్ళైపోయింది. కిరోతి కరో చపాతి. తెలుగులో చెప్తా. ఈ మ్యాటరు బాగా ముదిరిపోయింది. నేను ఏదో ఒకటి తేల్చేస్తా. నాకు 2-3 రోజులు టైం ఇవ్వండి చాలు. ఎక్స్క్యూజ్ మీ 1 minute. నమస్తే మేడం, నన్ను మేజర్ గారు పంపించారు. మీరెవరు? పెస్ట్ కంట్రోలర్. రేపు మధ్యాహ్నం నెహ్రూ పార్కుకు రావాలి.